జై శ్రీరామ్. ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో చాలామందికి బాగోలేదు కొన్ని రాసుల వారికి అని చాలామంది యూట్యూబ్లో చెప్తూ ఉంటారు. అంటే షష్టగ్రహ కూటం ఉంది, కొన్ని రాశులకు చాలా తీవ్రంగా ఇబ్బంది పడతారని. నేనేం చెప్తానంటే దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇది ప్రతి మనిషికి కూడా జీవితంలో కష్టకాలము, అనుకూలించే కాలము ఖచ్చితంగా ఉంటుంది. అంటే రాత్రి పగలు ఏ విధంగా మారుతూ ఉంటాయో కొంతకాలం రాత్రి కొంతకాలం పగలు ప్రతి మనిషికి జీవితంలో తిరుగుతూ ఉంటుంది కాలచక్రం. దీన్ని మనము ఆ విధంగా తీసుకోవాలి, సహజంగా తీసుకోవాలి. తప్పిస్తే దీన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా డీల్ చేయాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ షష్టగ్రహ కూటమిని ఎలాగ మనం మార్చలేం కదా, వాటి అరేంజ్మెంట్ ఫిక్స్డ్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు అని మనకు ఉండాలి, మనకు ఎరుక, ఒక అండర్స్టాండింగ్. కాబట్టి మనకు టైం బాగోలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు చాలామంది జ్యోతిష్యులు సజెస్ట్ చేస్తారు, కొంచెం దాన ధర్మాలు చేయండి, అది చేయండి, ఇది చేయండి అని. దాని అర్థం ఏంటంటే మనము ఎందుకు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాము అంటే పూర్వం మనం చేసుకున్నటువంటి పాపఫలమే ఈ దుఃఖ రూపంలో మనల్ని బాధిస్తూ ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు కొంచెం పుణ్యకరం ఇప్పుడు చేసామనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే దీనికి ప్రభావం, ఇంపాక్ట్ కొంచెం తగ్గి ఈ పుణ్య ఫలితం యొక్క ప్రభావాన్ని, సుఖాన్ని తర్వాత తదనంతరం మనం అనుభవిస్తాం. కాబట్టి మనం చేసే దాన ధర్మాల వల్ల పూర్తిగా దాన్ని అయితే ఇది ఆపదు, కానీ మనకు కొంత మనశ్శాంతి ఉంటుంది. రెండో రకంగా చూసినట్టయితే మనం ఎప్పుడైతే ఏదో స్తోత్రం జపం చేసుకోవడమో, మంత్రం జపం చేయడమో, లేకుంటే అభిషేకం చేయించడమో చేస్తున్నప్పుడు మన యొక్క ఇన్నర్ వరల్డ్ కొంచెం పీస్ఫుల్గా ఉండడం వల్ల మనము ఎక్కువగా రియాక్ట్ అవ్వం. అంటే చూడండి, మనం క్లాస్లో కూడా చెప్తూ ఉంటాం కదా, బయట పరిస్థితులు మనం మార్చలేం, కానీ మన యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవచ్చు అని. ద రెస్పాన్స్ టు ద ఎక్స్టర్నల్ ఈవెంట్స్ వీ కెన్ కంట్రోల్. వీ కెనాట్ కంట్రోల్ ద ఎక్స్టర్నల్ ఈవెంట్స్, బట్ వీ కెన్ కంట్రోల్ అవర్ రెస్పాన్సెస్. ఎప్పుడైతే ఈ మార్గంలో ఉంటామో మన రెస్పాన్స్ మన కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి డ్యామేజ్ ఏదన్నా ఒకటి జరుగుతుంది, దాని ఫర్దర్ కాన్సిక్వెన్సెస్, రకరకాల డ్యామేజెస్ వెళ్ళిపోకుండా అక్కడ మనం కట్ చేయగలుగుతాం. అందుకని ఇవి ఉపయోగపడతాయి, ఖచ్చితంగా చేయాలి. ఈ స్తోత్రాలు చేయండి, దాన ధర్మాలు చేయండి, అన్నీ చేయండి, అందులో డౌటే లేదు. రైట్. తర్వాత ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమిటి అంటే ఇన్నర్ డెవలప్మెంట్. మన ఇన్నర్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనకు ఉదాహరణకి పాండవులు అరణ్యవాసం వెళ్ళారు. అరణ్యవాసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇది మనకు ముఖ్యం. వాళ్ళు కానికాలం వాళ్ళకు కూడా వచ్చింది, అంతటి వాళ్ళకు కూడా కానికాలం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అడవిలో కూర్చొని ఏదో కాలక్షేప కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని గడపలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇటు భీముడు, అర్జునుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా రకరకాల అస్త్రాలను సంపాదించుకున్నారు. ఈ సమయంలోనే భీముడు గంధమాదన పర్వతానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి అనుగ్రహాన్ని పొందాడు. అర్జునుడు పాశుపతాన్ని పొందాడు, శివ అనుగ్రహాన్ని పొందాడు. ఈ విధంగా వాళ్ళు ఊరుకోక వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్ని బాగా పెంచుకున్నారు. తదనంతరం వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో ఈ బలము, ఈ అస్త్రాలు ఉపయోగపడ్డాయి. కాబట్టి కాని కాలంలో ఖచ్చితంగా మనము చేయగలిగింది ఏంటంటే మనం ఎదగడం. ఒకటే ఇంటర్నల్గా మనము ఏదో ఒక ఫీల్డ్లో, మనం ఉన్నటువంటి ఫీల్డ్లో ఎదగడాన్ని మాత్రం మన సమయము, బ్యాడ్ టైము ఆపదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏదైనా చేస్తే నువ్వు ఆశించిన ఫలితం రాకపోవచ్చు, నీకు సమయం అనుకూలించట్లేదు కాబట్టి, కానీ నువ్వు ఎదగడానికి ఏమైనా చేసావు అనుకోండి, దాన్ని మాత్రం ఈ సమయం ఆపదు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆరోగ్యం కోసం ఏదో చేస్తున్నావు, యోగా చేస్తున్నావు, మెయింటైన్ చేస్తున్నావు, లేకుంటే జిమ్కి వెళ్తున్నావు, ఇది మాత్రం జిమ్కి వెళ్తే నీకు ఆరోగ్యం రాకుండా అయితే ఉండదు కదా. కాబట్టి టైం బాగాలేనప్పుడు ఇలాంటిది చేసుకో, లేకుంటే ఒక మంచి పుస్తకం కొనుక్కో, ఆ పుస్తకాన్ని చదువుకో, నీ యొక్క ఆలోచనలు మార్చుకో, నీ యొక్క మొత్తం వ్యక్తిత్వమే పూర్తిగా మార్చుకో. ఈ ఇన్నర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. కాని కాలం వచ్చినప్పుడు సరే, ఏదైనా సరే కాని కాలం వచ్చినా సరే మనము కాలక్షేపం చేస్తూ కూర్చోకుండా ఏదో డెవలప్మెంట్ గురించి మనం ఆలోచించాలి, పని చేయాలి. రెండు, మనకు బాగా సమయం అనుకూలించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాలి. ఇంకా ఎక్కువ పని చేయాలి ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పొలంలో విత్తనాలు వేస్తున్నాం, మంచి వర్షం పడుతుంది, వాతావరణం బాగా అనుకూలిస్తుంది. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ వ్యవసాయం చేస్తే మనకు దిగుబడి వస్తుంది. కాబట్టి అనుకూలించే సమయం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడ్డాం అనుకోండి, పని చేసామనుకోండి, ఆ ఫలితాలు బ్రహ్మాండంగా మనం పొందుతాం. కాబట్టి కాలం అనుకూలించినప్పుడు మరింత ఎక్కువగా చేసే ప్రయత్నం మనం చేయాలి. కాలం అనుకూలించినప్పుడు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్ని ఫలితాలు అక్కడ ఎదగడం ఇంపార్టెంట్. రెండవది, అక్కడ కూడా కొన్ని మనం పనులు చేసి ఉంటే మనకు సరిగ్గా కాలం అనుకూలించే సమయం వచ్చినప్పుడు ఫలితాలు మనకు వస్తాయి. ఆ వచ్చేటప్పుడు ఏదో కొన్ని విత్తనాలు వేసి పెట్టుంటే వర్షం పడినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఫలాలు వస్తాయి.
అంటే ఉదాహరణ చెప్పేది ఏంటంటే, నేను ఒక రీసెర్చ్ పేపర్ ఒకటి రాశాను. ఎప్పుడో 2 సంవత్సరాల కిందట రాశాను. అప్పుడు నాకు అనుకూలించలేదు. ఎవరికో పంపించాను. అది తిరుగుతుంది, రిజెక్ట్ అవుతుంది తిరుగుతుంది. ఆ తర్వాత నాకు కొంతకాలం అనుకూలించినప్పటికీ కరెక్ట్‌గా ఇది పబ్లికేషన్ అయింది. అంటే నేను అప్పుడు ఆల్రెడీ నేను సబ్మిట్ చేసి ఉన్నాను కాబట్టి, నాకు మంచి టైం వచ్చినప్పుడు ఫ్రూట్స్ వచ్చినాయి. అప్పుడు నేను రాయడం స్టార్ట్ చేసి ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది కదా! కాబట్టి ఎప్పుడు ఏదో మనం పని చేసి ఉంటే, మన విత్తనాలు పొలంలో నాటి ఉన్నప్పుడు, వర్షం అనుకూలించినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఫలితాలొస్తాయి. ఎందుకంటే అన్ని ఫలితాలు కూడా ఒకే సమయంలో రావు. అంటే ఇప్పుడు చేస్తే రేపే వచ్చే ఫలితాలు కొన్నుంటాయి. ఇప్పుడు చేస్తే నెల తర్వాత వచ్చేవి కొన్నుంటాయి. సంవత్సరం తర్వాత వచ్చేవి కొన్నుంటాయి. సంవత్సరం తర్వాత మనకు సమయం అనుకూలంగా ఉందంటే, సంవత్సరం తర్వాత వచ్చే ఫలితాలు మనం ఇప్పుడే అటువంటి ఫలాలు, బీజాలు మనం పొలంలో నాటాలి. ఇది ఏ విధంగా చూసుకున్నా సరే మనము ఎదగడము, మనం పని చేయడము అనేది తప్పదు. కాబట్టి సమయం అనుకూలించినా కాకపోయినా మనం ఎదుగుతూ ఉండాలి. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి సమయం గురించి ఎక్కువ బెంగపడొద్దు. ఈరోజు మనం చేసేది మనకు రాకుండా ఎక్కడికి పోదు. డిలే అవ్వచ్చు గానీ పూర్తిగా డినే అవ్వదు. గుర్తుపెట్టుకోండి. యూనివర్స్‌లో మనం ఏమి చేసినా మంచి ఫలితాలు, మంచి పనులు వాటి ఫలితం ఖచ్చితంగా మనలో వచ్చి తీరుతుంది. లేట్ అవ్వచ్చు. రాకుండా అయితే పోవు. ఇదే కర్మ సిద్ధాంతం. స్వస్తి.